ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ప్రేమకు సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. అబూ మూసా అష్అరీ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సదకా అంటే దానం చేయడం ప్రతి ముస్లిం తప్పనిసరిగా నిర్వహించవలసిన విధి అని చెప్పారు. నేను అడిగాను, ఎవరి వద్దనైనా ధనం లేకపోతే? దానికి ఆయన, అతను సంపాదించాలి, తాను తిని లేనివారికి పంచిపెట్టాలి అన్నారు. అతను అది చెయ్యలేకపోతే అని అడిగాను నేను. అప్పుడు పీడాగ్రస్తుడైన అగత్యపరునికి తోడ్పడాలి అన్నారాయన. దానికి నేను తిరిగి అడిగాను, అతను అది కూడా చెయ్యగల పరిస్థితిలో లేకపోతే? అప్పుడు ఆయన బోధించారు, ప్రజల్ని మంచిని చేయడానికి పురికొల్పాలి. అతను అది చెయ్యలేకపోతే అని నేను అడిగిన దానికి ఆయన చెప్పారు, ఇతరులను కష్టపెట్టకుండా ఉండాలి, ఇది కూడా ఒక పుణ్యకార్యమే. ఎవరికైనా దానం చేయడానికి వీలు లేకపోతే వారు మంచిని సంపాదించే పుణ్యఫలాన్ని పొందే అవకాశాలు ఎన్నెన్ని ఉన్నాయో గమనిస్తే అల్లాహ్ కారుణ్యామృతం ఎన్ని విధాలుగా వర్షిస్తుందో ఆలోచిస్తే ఉల్లం దైవం పట్ల ఎనలేని భక్తి ప్రేమ భావాలతో నిండిపోతుంది. ఆయన తన దాసులైన మానవులకు తన కారుణ్యాన్ని పంచడానికి కనీసం ఎవ్వరికి కష్టం కలిగించకుండా ఉన్నా దాని ఆధారంగా కూడా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఎవరు తన సోదరునికి అవసరమున్నప్పుడు తోడ్పడతారో వారి అవసరానికి అల్లాహ్ తానే వారిని ఆదుకుంటాడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని ఇబ్నే ఉమర్ ఉల్లేఖించారు. పరోపకారం ఎంత మహోత్పూర్వకమైనదో ఈ హదీసుల ద్వారా మనకి వ్యక్తమవుతుంది. మనిషి తనకు వీలైన సత్కార్యాన్ని అది ఎంత స్వల్పమైనదైనా తుచ్చమైనదిగా భావించకుండా చెయ్యడానికి ఇందులో పురికొల్పటం జరిగింది. పరోపకారం పరలోక సాఫల్యానికి సోపానంగా పరిగణించటం జరిగింది. మరో హదీసులో ప్రవక్త మహనీయులు ఇలా బోధించారు, అల్లాహ్ తన దాసులు కొందరిని ప్రజల అక్కరలు తీర్చడానికే పుట్టించాడు. ప్రజలు తమ అవసరాలను గురించి వారి సమక్షంలో తెలుపగా వారు వాటిని తీరుస్తారు. ఇలాంటి వారు ప్రళయ దినాన అల్లాహ్ ఆగ్రహానికి దూరంగా సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు కార్యశుద్ధికి సంబంధించినటువంటి హదీసు తెలుసుకుందాం. అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇతర కాల్పనిక సహవర్తుల కంటే అధికంగా నేనే షిర్కుకు అతీతుణ్ణి. ఎవరు ఒక సత్కార్యం చేసి అందులో నాతో పాటు ఇతరుల్ని సహవర్తులుగా చేస్తారో వారి ఆ సత్కార్యంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దాన్ని నిరసిస్తాను. ఆ వ్యక్తి ఆ సత్కార్యంలో నాతో పాటు ఎవరిని నా సహవర్తులుగా చేస్తాడో వారికే చెల్లుతుంది ఆ కార్యం. షిర్క్ అంటే దైవత్వంలో దైవంతో పాటు ఇతరుల్ని సహవర్తులుగా భావించటం. సత్కార్యాలు చేసే మంచి బుద్ధి కలిగిన సోదరులు, ధార్మిక సేవ చేసే పుణ్యపురుషులు ఈ హదీసును బాగా అర్థం చేసుకోవాలి. అల్లాహ్ షిర్క్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో బోధిస్తుంది ఈ హదీసు. దైవంతో పాటు ఇతరుల సంతోషాన్ని పొందడానికి చేసే ఏ కార్యమైనా దానికి పుణ్యఫలం ప్రాప్తం కాదు అని అర్థం. సత్కార్యాలు ఏవైనా, ఆరాధనలైనా లేక వ్యవహారాలైనా, దేవుని సేవైనా మానవ సేవైనా, వాటికి ప్రేరణ పేరు ప్రతిష్టలు లేక కొందరు మనుషుల ప్రశంసలు అయినట్లయితే అల్లాహ్ సన్నిధిలో వాటికి విలువ పూజ్యం. ఇంకా దైవ ప్రసన్నత పొందటంతో పాటు ప్రజల ప్రశంసలు కూడా వాటికి కారణభూతాలైనప్పుడు కూడా ఆ సత్కార్యాలు నిష్ప్రయోజనమైపోతాయి. అలాగే ప్రారంభంలో కేవలం అల్లాహ్ ప్రసన్నతే ప్రేరణ అయినా క్రమేణా ఇతరుల మెప్పు కూడా దాని స్థానే వచ్చి చేరినా ఆ సత్కార్యాలు నిష్ఫలమైపోతాయి. అందువల్లనే ఎంతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. శైతాన్ ప్రవేశించే మార్గాలు అనేకం. ఇలా తెలియకుండా చొరబడే శత్రువు నుండి రక్షణ పొందడానికి మార్గం ఒక్కటే. అన్నిటి నుండి రక్షించే ఒకే ఒక శక్తి దైవం, ఆయన శరణు పొందటం, ఆయన వద్ద తన అసహాయత వెలుబుచ్చటం, ఆయన సహాయాన్ని అర్థించటం. ఆయన రక్షించకపోతే శైతాను బారి నుండి మరెవరు రక్షించగలరు?